శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దేవి శరన్నవరాత్రుల్లో నవరాత్రి 4వ రోజు కాత్యాయని అమ్మవారికి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించాలి. మరి ఈ రవ్వ కేసరిని కొత్తగా వంట చేసేవారు కూడా సులువుగా ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చేసి చూపిస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. రవ్వ కేసరిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని కిస్మిస్ని వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో 1/2 కప్పు బొంబాయి రవ్వని వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు నేతిలో బొంబాయి రవ్వని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 కప్స్ వాటర్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ని వచ్చేసి నేను 1:4 రేషియోలో తీసుకున్నాను. సో ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి 2 నిమిషాల తర్వాత రవ్వ కూడా బాగా దగ్గర పడింది. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి రవ్వ దగ్గర పడిన తర్వాతే మనము షుగర్ని యాడ్ చేసుకోవాలండి. సో ఇలా రవ్వ అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వకి నేను 1/4 కప్పు పంచదారని తీసుకుంటున్నానండి. 1/4 కప్పు పంచదార అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ పంచదార ఇష్టం లేని వారు బెల్లంతో కూడా ఈ రవ్వ కేసరి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో బెల్లంతో చేసిన రవ్వ కేసరి వీడియో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత పంచదార అంతా మెల్ట్ అయిపోయి కొద్దిగా లూజ్గా అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా ఇందులోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ టోటల్గా మనము 5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే యూస్ చేసామన్నమాట. సో ఈ విధంగా నెయ్యిని వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇక్కడ చూడండి మనం వేసుకున్న నెయ్యి ఎడ్జెస్కి ఇలా రిలీజ్ అవ్వాలండి. అప్పుడే రవ్వ కేసరి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టండి. చూడండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే మనకి ఆరిపోయిన తర్వాత కూడా అసలు గట్టిపడదండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా స్పూన్ తోటి తీస్తుంటే ఎలా జారిపోతుందో. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, చూశారు కదా ఎంతో కమ్మగా రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో. ఈ దసరా నవరాత్రుల్లో మీరు కూడా తప్పకుండా అమ్మవారికి ఈ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు మీరు కూడా తప్పకుండా ఇలా నేను చెప్పిన కొలతలతోటి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆరిపోయిన తర్వాత కూడా మీకు ఈ రవ్వ కేసరి అస్సలు గట్టిపడదండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాత్రం తెలియచేయడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.